ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని స్టేజ్ పైన కూర్చొని పెట్టి మాట్లాడే స్వతంత్రం ఇచ్చినటువంటి 77 సంవత్సరాల్లో నిజమైన స్వతంత్రం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి వచ్చిందంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారి భిక్షమైన మాత్రం నేను చెప్తున్నాను. దానికి తోడు నీడగా మా గోవర్ధన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం, ఆయన పైన ఉన్న ఆప్యాయత మీరందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా చాలా చక్కగా మాట్లాడాడు బీసీల గురించి. నేను ఆశ్చర్యపోయినా, ఆయనతో కూడా 4-5 నియోజకవర్గాల్లో పోయినా, కానీ ఇంత చక్కగా ఇంత చరిత్ర తెలిసి బీసీల కోసం ఇంత పాటుపట్టేది కృష్ణయ్య అనుకున్నానే కానీ నేను ఈరోజు బీద మస్తాన్ గారు నీకు పాదాభివందనాలు. నిజంగా కూడా నాకు చాలా ఆశ్చర్యం ఉన్నది. మా ఎస్టీ సోదరి మాట్లాడినప్పుడు ఆమెకి నిజంగా హృదయపూర్వకంగా ఆశీర్వదించాను. మా సోదరుడు చిన్న వయసు అందరిలో అభిమానవంతుడు మా ఎంపీ గారికి, మైనారిటీ సోదరుడు చాలా చక్కగా మాట్లాడిన వారికి మీకందరికి కూడా మరి ఒక తూరి నమస్కరిస్తూ, టైం ఇప్పుడే కాలాతీతం అయింది కాబట్టి అమ్మ మన కల్పలత మీ అబ్జర్వర్, మీకు ఊరు అబ్జర్వర్స్ అవసరం లే, ఆంధ్రాలో మీరే అందరికీ అబ్జర్వర్లు. మాట తప్పితే మాట తప్పనివాడు, మడమ తిప్పనివాడు జగన్మోహన్ రెడ్డి అంటే నాకు తెలిసి ఆయన రెండో వ్యక్తిగా మాట ఇస్తే మడమ తప్పిన వ్యక్తి గోవర్ధన్ రెడ్డి గారిని ఎందుకు చెప్తున్నానంటే, నేను సత్యవాడి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ప్లీజ్ ఇప్పుడు మనకు అరుపులు కాదు కావాల్సింది, మళ్ళీ అరవండి, మళ్ళీ మీ హృదయంలో పెట్టుకోండి. ఓటు ఒక్కటి కూడా మిస్ కాకుండా జగనన్నకి ఫ్యాన్ గుర్తంటే అది గోవర్ధన్ రెడ్డి ఫ్యాన్ గుర్తని వేయండి. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెళ్లకూరు మండలంలో ఏ జిల్లా పరిషత్ చైర్మన్ కూడా తిరగలా. ఒకరోజు నేను వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నా, సార్ మాది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నియోజకవర్గం, మీరు ఒక తూరి వచ్చి తిరిగితే బాగుంటుందంటే నిజంగా గోవర్ధన్ రెడ్డి గారు తిరిగి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎక్కువ ఉండరు, గ్రామానికి నేనేమడిగితే అది చేసినటువంటి మాట తప్పని వ్యక్తి మన గోవర్ధన్ రెడ్డి గారి కూడా మరి ఒక తూరి ధన్యవాదాలు జరుపుకుంటున్నా.